ఇక నిజామాబాద్ పై పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఇందూరు కోటపై జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. బీఫామ్ నాదంటే నాదేనంటూ ఆశావహుల హడావిడి తారాస్థాయిలో ఉంది. మరి మేయర్ గద్దెపై కూర్చునే అదృష్టవంతులెవరు? అభ్యర్థుల వేటలో పార్టీలు వేస్తున్న స్కెచ్లేంటి? నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకు ముందే పొలిటికల్ గ్రౌండ్ దద్దరిల్లిపోతోంది. అటు అధికారుల ఏర్పాట్లలో బిజీగా ఉంటే ఇటు రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలుపెట్టాయి. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు ఇప్పుడు ఎక్కడ చూసినా టికెట్ల గోలే వినిపిస్తోంది. పార్టీ కార్యాలయాల వద్ద ఆశాబహుళ సందడి, పైరవీకారుల రాకపోకలతో కోలాహలం నెలకొంది. ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమ రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడానికి మహిళా నేతలు క్యూ కడుతుంటే వారికి వెనకుండి చక్రం తిప్పేందుకు దిగ్గజ నేతలు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు. అధికార పార్టీలో ఈసారి జోష్ మామూలుగా లేదు. హస్తం పార్టీకి అధికారం ఉండటం, దానికి తోడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉండడంతో కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పైగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలవడం పార్టీకి ప్రతిష్టాత్మక సవాలుగా మారింది. ఒక్కో డివిజన్ నుంచి డజన్ల కొద్దీ దరఖాస్తులు వస్తూ ఉండడంతో అభ్యర్థుల ఎంపిక నాయకులకు తలనొప్పిగా మారింది. మరోవైపు బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలకు ఇది అగ్ని పరీక్ష లాంటిదే. ఎంపీ అరవింద్ తన మార్కుతో అభ్యర్థుల ఎంపికలో సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. బీజేపీ తరపున గోపిడి శ్రవంతిరెడ్డి పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సూర్యనారాయణ కుటుంబ సభ్యులు సైతం పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ పోరులో గెలిచిన ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించి ఎలాగైనా కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురేయాలని కమల్నాథులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక నిన్నటిదాకా మేయర్ పీఠాన్ని ఏలిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. అధికారంలో లేకపోవడం, ముఖ్య నేతలు సైలెంట్ అయిపోవడంతో గులాబీ శ్రేణుల్లో నిస్తేజం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోటీ చేసే అభ్యర్థులు దొరకడమే కష్టంగా మారింది. నాయకత్వలేమీ స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో క్యాడర్ అంతా పక్క పార్టీల వైపు చూస్తోంది. అయినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కొందరు నేతలు లోలోపల కసరత్తులు చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీల ధాటిని తట్టుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో ఎంఐఎం పార్టీ కూడా నిజామాబాద్ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని చూస్తోంది. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉండే దాదాపు 12 డివిజన్లలో మజ్లిస్ పార్టీకి తిరుగులేని బలముంది. గతంలో మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం కార్పొరేటర్లే కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా మేయర్ పీఠం దక్కాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి అయ్యేలా కనిపిస్తోంది. దీనికోసం ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే నిజామాబాద్లో మకాం వేసి తమ పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల వేటలో మైనారిటీ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు రసవత్తరంగా మారాయి. ఇందూరు గడ్డపై మున్సిపల్ సమరం ముక్కోణపు పోరును తలపిస్తోంది. ఫిరాయింపులు, కొత్త చేరికలతో రాజకీయం రంగులు మారుస్తోంది. అభ్యర్థుల విజయావకాశాలపై ఎవరికి వారు అంతర్గత సర్వేలు చేయించుకుంటూ ప్రత్యర్థులకు చిక్కకుండా వ్యూహాలు రచిస్తున్నారు. టికెట్ల వేటలో ఉన్న ఆశావహుల భవితవ్యం ఇప్పుడు అధిష్టానాల చేతుల్లో ఉండగా తుది గెలుపు ఎవరిని వరిస్తుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.